ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో వర్షాకాల సమయంలో పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే సమస్యలు కూడా కూడినటువంటి పరిస్థితులు అయితే కనిపించినాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కుట్లూరు వెంకటేష్ గౌడ్ అయితే ఉన్నారు. చెప్పండి సార్, గతంలో కొద్ది కాలం నుంచి మీరైతే ఈ తెలంగాణ గురించి అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యల గురించి పెద్ద ఎత్తున అయితే మీరు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి లేని పనికిమాలిన ప్రభుత్వం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పరిపాలన చేసిన 10 సంవత్సరాలు వర్షాకాలము ఏ మెజర్మెంట్స్ లేకుండా కేటీఆర్ హయాంలో కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి ఉండే 2 సార్లు హైదరాబాద్లో వానలు ముంచెత్తినప్పుడు ప్రజల ప్రాణాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, బిల్డింగులు పోయినాయి, కార్లు పోయినాయి, మోటార్ సైకిల్ ఇట్లా కొట్టుకొని పోయినాయి. అంటే ఎవ్వరికి యాంటిసిపేషన్ లేదు, ప్రివెన్షన్ లేదు, జిమ్మదారితనమే లేదు. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు చేసిరు, సంకనాకపోయారు. మరి నీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. నువ్వు రేవంత్ రెడ్డి ఏ మెజర్మెంట్ తీసుకున్నావు? ఇప్పుడు వచ్చేంత వర్షాకాలమే కదా, ఇప్పటిదాకా నువ్వు మెజర్మెంట్స్ ఏం తీసుకున్నావు? రాత్రి 30 సెంటీమీటర్ల వర్షం పడ్డదనుకో రోడ్లు మొత్తం జలమయం అవుతాయి. ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ప్రికాషన్ మెజర్మెంట్స్ ఏంటి? అందుగురించే నేనేమంటున్నా, ఈ తెలంగాణ ప్రజల్ని వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయారు. ఈ రేవంత్ రెడ్డి చెత్త ప్రభుత్వం ఇప్పుడు చేయలేకపోయింది. అందుగురించి ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇవన్నీ ప్రివెన్షన్ మెజర్మెంట్స్, డెవలప్మెంట్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే చెప్తుంది, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ ముంపుని గురే ప్రాంతాలు కొన్ని అయితే ఉన్నాయి. దానివల్ల జరిగిన ఈ తప్పిదాలే తప్ప వేరేది ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని తప్పిదాలను కూడా సరిచేస్తున్నాం అనే మాట అయితే వినిపిస్తుంది. ప్రివెన్షన్ ఏం తీసుకున్నావు? ఇప్పటిదాకా అలర్ట్ ఏం చేసినావు? మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా సంకనాకపోతూ ఉంది. ఇవాళ రేపు పొద్దుగాల పెద్ద వర్షం వస్తే చూడు, మళ్ళీ ఎంతమంది కొట్టుకోపోతారో, ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎన్ని ఇండ్లు పోతాయో. నువ్వు హైడ్రాన్ పెట్టి డిజాస్టర్ అని పెట్టి చేసినావు. ఇప్పటిదాకా మూసి పైన ఏం మెజర్మెంట్ తీసుకున్నావు? ఇప్పటిదాకా మెజర్మెంటే లేదు కదా, అలర్టే లేదు కదా. రేపు పొద్దుగాల మొత్తం కుంపలు మునిగిపోయిన తర్వాత రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అంటే ఎవరికి కావాలి? నీకు పనిమాలను, నువ్వు పనిమాలిన పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి నువ్వు. ముఖ్యంగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్? అనేది రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిన పరిస్థితే కనిపిస్తుంది. మీరేం చెప్తారు బీజేపీ రాష్ట్ర నాయకులుగా? మీరేం ఇప్పుడు 3 కార్పొరేషన్లని పనికిమాలిన నిర్ణయం. ఎక్కడ కూడా 3 కార్పొరేషన్ 4 కార్పొరేషన్ దేశంలో ఎక్కడ లేవు. ఒకటే కార్పొరేషన్ ఉంటుంది. ఇవాళ 3 కార్పొరేషన్ అయిన తర్వాత ఒక్కొక్క ఆఫీసర్ ఎక్కడున్నాడో, ఎవడున్నాడో, ఏం పని చేస్తుండో ప్రజలు మొత్తం అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఎందుకు పెట్టినో 3 కార్పొరేషన్లు ఆయనకే తెలవాలి, ఏ ఉద్దేశంతో పెట్టిన అనేది. అది పనికిమాలిన చర్యని అంటున్నా. ఇవాళ రాబోయే రోజులలో నేమన్నా ప్రజలు ఇబ్బంది పడకుండా ఫస్టే నాళాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడైతే వాటర్ ఆగే ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఏం చర్యలు తీసుకోవాలి, వాటర్ పోవడానికి కార్యక్రమాలు ఏం తీసుకోవాలి అనేది ఇప్పటిదాకా ప్రక్రియ స్టార్ట్ కావాలి కదా. ఆ ప్రక్రియను వెంటనే స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చేయలేదంటారు? ఆయన ముఖం ఏం చేసిండు? ఉత్తగా 420 హామీలు, 6 గ్యారెంటీలు పబ్లిక్లో పోతే తంతట్టున్నారు. ఇలా పెన్షన్లు ఇస్తాను ఇచ్చిండా? ఇప్పుడు ఏంది మన తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా? చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాను ఇచ్చిండా? పెన్షన్ 4000 పెన్షన్ పెంచిండా? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? పనికిమాలినోడు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు కానీ లోతట్టు ప్రాంతాలు కూడా సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మూసి పునర్నిర్మాణం అనుకుంటా మూసి పరివాహక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాను కూడా పెద్ద ఎత్తున ఈ విషయం అయితే తెర మీదకి వస్తుంది. మీరు దాని గురించి దాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే దాన్ని ఆ పదం వాడుకుంటుంది తప్ప ఇప్పటిదాకా ఏం చేసి చూపించమని చెప్పు. ఏదో ఒక చోట 1 కిలోమీటర్ చేసి మూది పరివాహక ప్రాంతం అంతా చేసినాం, పీకేసినాం అంటే ఎట్లయితుంది అట్లా? నీకు బడ్జెట్ ఏది? అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఎక్కడ ఉన్నది? ఇలా ఎంతోమందికి కాంట్రాక్టు ఉద్యోగస్తులు కానీ, ఇలా గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ ₹1 అంటే శాలరీస్ ఎప్పుడు వస్తున్నాయి మీకు అందరూ తెలియదా? 8 తారీఖు, 10 తారీఖు, 15 తారీఖు. ఇలా కాంట్రాక్టులు ఎంతోమంది ఉరేసుకొని చచ్చిపోయారు. 10 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న బిల్లులు ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు చెల్లించడానికి డబ్బులే లేవు కదా. నువ్వేం మాట్లాడుతుంది? నీకు అడ్మినిస్ట్రేషన్ ఏం చేతనవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి? చాతగానే ఫెయిల్యూర్ అవుతుంది అంతా. గ్రేటర్ కార్పొరేషన్ 3 సంబంధించి కూడా ఒకవేళ భాజపా ప్రభుత్వం అంటే భాజపాకు సంబంధించిన సీట్లు కేటాయించి ఒకవేళ గెలిస్తే మాత్రం గతంలో చేసినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఏ విధంగా ముందుకెళ్లే చర్యలు చేపడతారు. అలాగే ఇటీవల గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం. అలాగే డ్రైనేజ్, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే నాలాల మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాల విషయంలో కూడా మీరు ఏం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే 3 కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఒక్కసారి కార్పొరేషన్ మా హ్యాండ్ ఓవర్ వచ్చిందంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం మాదే ఉంటుంది. అప్పుడు ఈ అక్రమ కట్టడాల గురించి కొరడా ఖచ్చితంగా ఉంటుంది. ఎవడైనా సరే పర్మిషన్ లేకుండా కట్టకూడదు. దానికి క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలన ఉండాలి. ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ తుచ్చమైన లంచాల గురించి ఆధారపడి దానిపైన డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నాడు. దాని రెవెన్యూ మీద జిహెచ్ఎంసీ ఉంటాడు, జిహెచ్ఎంసీ మీద
ఎవరో ఎఫ్టీఎల్ అంటాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకొని వాడు ఇన్వాయిస్ ఇస్తాడు. ఆ ఇన్వాయిస్ చూసి వీడు జిహెచ్ఎం తోడు పర్మిషన్ ఇస్తాడు. వీళ్ళు అంచంలోనే వాళ్ళ అంచనే. అట్లాంటి కరప్షన్ బ్యాచ్ పోవాలి. కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే క్యారెక్టర్లెస్ పార్టీ. అందుచేతనే ఇవన్నీ చదువుతున్నాయి. గతంలో వాళ్ళు 10 లక్షల కోట్లు తిన్నారు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ కోటి స్క్వేర్ ఫీట్ కేటీఆర్కే ఉన్నది కమర్షియల్ ప్లేస్. అంటే వాళ్ళు లక్షల మీద ఉన్న శ్రద్ధ పబ్లిక్ డెవలప్మెంట్ మీద లేకుండే, ఈ సమాజం డెవలప్మెంట్ కావాలని కోరుకోలే, ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలని కోరుకోలే. అందుచేతంగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంతమంది నష్టపోయారు. ఎందుకు నష్టపోయారు? నేను ఊరికే మాట్లాడలే. హైదరాబాద్లో వచ్చిందంటే ఒక చోట వర్షం పడిందంటే ఆ ఒక 2-3 కిలోమీటర్లు రావాలంటే 4 గంటల నుంచి 5 గంటల సమయం పట్టింది. ఇవంతా మనం పత్రికలలో, లైవ్ టీవీలలో అన్నిట్లో చూసినాం కదా. మరి ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి? మరి భారతీయ జనతా పార్టీ వస్తే ఇవన్నీ కాదు. ఫస్ట్ తక్షణం చేయాల్సిన సమస్యలు ఏమన్నాయి ఆ సమస్యల పట్ల చర్య తీసుకుంటాము. తప్పకుండా రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ వస్తే ఇంకా దీనికి ప్రత్యేక నిధులు ఉంటాయి. జిహెచ్ఎంసీకే వాడాలి. జిహెచ్ఎంసీ ఫండ్ని తీసుకుపోయి స్టేట్ గవర్నమెంట్ ఇంకో దానికి వాడుకుంటుంది. అట్లా వాడుకునే సమస్యలు రేపు భారతీయ జనతా పార్టీ వస్తే 100% జరగనేవి. అది తప్పకుండా 3 కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఏదైతే ముఖ్యంగా గత కొంతకాలంగా అయితే మీరు తెలంగాణ ఉద్యమకారులు కూడా పెద్ద ఎత్తున అయితే ఉద్యమాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా? మీరు ఏమైనా జిహెచ్ఎంసీ పరిధిలో కానీ పోటీ చేస్తాయి సార్. కార్పొరేషన్లో పోటీ చేస్తా. రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ వస్తుంది, ఎక్కడ అవకాశం ఉంటుంది, పార్టీ ఎక్కడ నిలిచమంటుంది అనే కొన్ని సంకేతాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా పోటీ చేసే నిర్ణయం అయితే ఉన్నది. అంటే ముఖ్యంగా ఎందుకంటే గత ఉద్యమ కాలంలో పెద్ద ఎత్తున అయితే ఎల్బీనగర్ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినట్టు పర్యటన నిరసనలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తాయి. గతంలో కూడా మీరు ఎమ్మెల్యే పదవి కూడా పోటీ చేసేయడం పాటు అలాగే టికెట్ కూడా వస్తుందని కూడా పెద్ద ఎత్తున ఆశావాళ్ళు అయితే ఆనాటి కాలంలో కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే నుండి ఇప్పుడు కార్పొరేషన్ సీట్ వరకు రావడం గల ఇప్పుడు 24 సంవత్సరాలు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీలో మోసం జరిగింది. లంగాలకు దొంగలకు సీట్లు ఇచ్చారు. పబ్లిక్ కావాల్సిన ఒపీనియన్ చెప్పారు. ఇలా ఇంటికాడ కూర్చోబెట్టారు. ఆయన ఉద్యమకాలం కాపాడుకుంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతా మోసం చేసి తెలంగాణకు వ్యతిరేకించిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. అందుచేత మేము అయినా సరే స్థానంతో ఓపికతోటి ఉన్నాం. మేము 10 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాలాంటలకు ఎవరికి న్యాయం జరగలే. అందరూ పుట్టకోడు చెట్టుకోడు అయిపోయాడు. వాళ్ళందరూ కూడా ఇంకో గమ్యం అంటే మనకి ఇక్కడ న్యాయం జరగలే. ఇలా భారతీయ జనతా పార్టీలో బీసీ సీఎంని చేస్తానని చెప్పి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇలా బహుజనులకు కొంచెం ఒక అధికారం దగ్గరగా బీజేపీ ఉన్నది కాబట్టి అందుకొంచెం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. ఇలా కన్స్ట్రక్టివ్గా పోవాలంటే కనుక కార్పొరేషన్కి వెళ్ళి ఎమ్మెల్యే దాకా పోయే అవకాశం భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి తప్పకుండా రేపు కార్పొరేషన్లో పోటీ చేస్తాను. పోటీ గెలిచిన తర్వాత ఆ దిశ ప్రయాణం కూడా కొనసాగిస్తాం. అంటే గతంలో మీరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా ఆశించి కూడా ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ స్థాయి నుంచి ఇప్పుడు కార్పొరేటర్ స్థాయికి కూడా పోటీ చేయడానికి కూడా మీరు సంతృప్తి చెందుతారా? ఇక చెందాలి తప్పదు. ఎందుకంటే ఏదైతే కష్టపడినో ఆడనే మోసం చేశారు. ఇప్పుడు ఈడ నాకు కొత్త ప్రయాణం. నా అనుభవం ఉన్నది 25 సంవత్సరాలు. కానీ ఈడ భారతీయ జనతా పార్టీలో వచ్చే కొత్త ప్రయాణం. ఆ కొత్త ప్రయాణంలో రేపు డీలిమిటేషన్ ఏమవుతుందో, ఎన్ని సీట్లు అవుతాయో ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది కదా. ఫస్ట్ ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే కనుక ఒక కార్పొరేటర్ ఉన్న ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసే సత్తా నాకున్నది, ఆ కమ్యూనికేషన్ నాకున్నది. ఆ రేంజ్లో పనిచేస్తారు పొద్దుగల. ఫైనల్గా ఒక ప్రశ్న, మీరు చివరిగా ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు స్థానిక ప్రజలు కూడా రానున్న ఎన్నికలు ఏ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారని కూడా మా ఛానల్ ద్వారా ఒకసారి. ఇప్పుడు రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ 3 కార్పొరేషన్ల 300 మంది నిలబెడుతుంది. 100% భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒకటే ఉన్నాం. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు. ఆ సమస్యల పట్ల పోరాటం చేస్తాము. మా అంతిమ లక్ష్యం కార్పొరేషన్ కొట్టే వరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఆ దిశగా ప్రయాణం చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ అన్ని కూడా నిర్లక్ష్యాన్ని వహించారని కూడా పెద్ద ఎత్తున అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు కుంటూరు వెంకటేష్ గౌడ్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల గ్రేటర్ ఎన్నికల పరిధిలో కూడా ఎన్నికలు జరిగితే కూడా మూడు కార్పొరేషన్ సంబంధించి 300 డివిజన్లు కూడా భారీ ఎత్తున బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రఘుతో మహేష్, హైదరాబాద్.